అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇప్పుడు. సార్ ఇది ఇందులో పుట్టింది గిట్టింది అంతా వద్దండి, మన ఎంత లాంగ్ అయిపోద్ది. నేను ఒక్కడే చెప్తున్నాను, ఒక భార్య. ధర్మ గారు ఒక్క నిమిషం ఉండండి సార్. ఇప్పుడు అది కాదమ్మా, ఇప్పుడు మీరు ఆ పదం చూపించారు కదా, ఇప్పుడు రాము గారు చెప్తారు దాని సమాధానం. మీరు అడిగిన దానికి రాము గారు సమాధానం తెలిస్తే చెప్పండి, లేదంటే తెలియకపోతే దీది గారు మీకు చూపిస్తారు గూగుల్ నుంచి రెఫరెన్స్. హలో, అలా అక్కడ తెలుగులో సింపుల్ గా ఉందండి, అర్థమవుతారు. నేను చెప్తా వినండి. ఖురాన్ అక్కడ బాబు ఒక నిమిషం ఆగాయా, నువ్వు ఆగు. అక్కడ ఖురాన్ అరబిక్ భాషలో చూపిస్తుంది దీది గారు, అరబిక్ భాష చూపిస్తారు. ఇదిగోండి ఫురూజ ఉన్నా. ఫురూజ ఉన్నా అంటే ఏంటి మీకు తెలుసా తెలీదా? ఫురూజ ఉన్నా తెలుసా తెలీదా? స్ట్రైట్ క్వశ్చన్. ఏమండి రాము గారు కదండి, తప్పు చెప్తున్నారు, తెలియదు, మీరు వక్రీకరిస్తున్నారు కదా. ఇవన్నీ కాదు, ఒక నిమిషం ధర్మ గారు ఒక నిమిషం ఆగండి సార్. బాబు రాము గారు దయచేసి దాని అర్థం మీకు తెలుసా తెలీదా, లేకపోతే మేము చూపించాలా? మీకు తెలియదంటే చూపిస్తాం, తెలుసంటే మీరు చెప్పొచ్చు. సింపుల్ ఆన్సర్, చాలా ఈజీ. మేము అడిగింది కష్టమైన ప్రశ్న కాదు. సార్ సార్ మహర్షి గారు ప్లీజ్ సార్, సైలెంట్ సార్, అందరూ సైలెంట్ గా ఉండండి సార్ ప్లీజ్. ఎవరు మాట్లాడలేదండి, అది ఆవిడ వినిపిస్తున్నారు సౌండ్ ని ఆటోమేటిక్. రాము గారు చెప్పండి సార్. హలో రాము గారు, ఇక్కడ తెలుగు ఉంది కదా, ఇంకా అరబిక్ ఎందుకు? కాదప్పా, అరబికే మూలం, తెలుగు మూలం కాదు. తెలుగు ట్రాన్స్లేట్ చేసింది. అసలైన అర్థము మనకు తెలియాలి అంటే అరబిక్ భాషలోనే చూడాలి, తెలుగులో చూడకూడదు. తప్పుడు అనువాదం చేసి మోసం చేశారు మిమ్మల్ని. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు అరబిక్ లో దానికి అర్థం తెలుసా తెలీదా? లేదండి మాకు తెలియదంటే మేము చూపిస్తాం, మాకే అభ్యంతరం లేదు. మిమ్మల్ని మోసం చేయాల్సిన అవసరం మాకు లేదు. సార్ రాము గారు చెప్పండి సార్. ఇప్పుడు మీకు తెలుసా తెలీదా చెప్పండి సార్, ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాం మేము. దాని అర్థం మీకు తెలుసా తెలీదా? తెలీదంటే మేము చూపిస్తాం. ఏంటి రాము గారు పెద్దగా చెప్పండి. చెప్పేది మీరు ఆమె సార్, లేకపోతే మీకు తెలిసిన మసీదు ఉంటారు కదా ముల్లా గారు, ఆయనకి ఫోన్ చేసి కనుక్కోండి సార్, ముల్లా గారు చెప్తారు మీకు. బెస్ట్ ఐడియా ఇది. మీకు తెలియకపోతే నాకు తెలియట్లేదని ముల్లా గారు చెప్పండి. హలో, ఇప్పుడు మీరు నన్ను మాట్లాడనిస్తా అంటే మాట్లాడేది, లేదంటే డిస్కనెక్ట్ చేసేస్తా, నాకు ప్రాబ్లం లేదు. లేదు మీరు ఉండాలి సార్, మీరు నిజాలు బయటికి రంటే మీ పోటీ ఉండాలి. మాకు చెప్పండి సార్. మీకు భయం వేసి చేత కాకపోతే పారిపోవచ్చు. ఇప్పుడు తెలుగు వాక్యం పెట్టండి ఒకసారి. తెలుగు వాక్యం తెలుగు కాదండి, తెలుగు ప్రామాణికం కాదు ఏ భాషకు కూడా. బైబిల్ కూడా హిబ్రూ ప్రామాణికం, గ్రీకు ప్రామాణికం. అలానే ఖురానికి కరెక్టే. ఆ మాటకి పోదాము. అక్కడ ఒకవేళ నిజంగా ఆ వర్డ్. హలో చెప్పండి వినిపిస్తుంది రాము గారు. గోపి గారు, అరబికే ప్రామాణికం. అది నేను అగ్రి చేస్తా, కరెక్టే. అయితే అక్కడ ఏమంటున్నారు? హలో చెప్పండి సార్. ఒక నిమిషం అండి, సైలెంట్ గా ఉండండి సార్. అందరూ అందరూ సైలెంట్ గా ఉండండి ఒక నిమిషం. ఎందుకంటే నాకు అరబిక్ రాదు కాబట్టి. మీరు చెప్పిన తెలుగులో క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది, గుప్తాంగాలు అని ఉంది. ఓకే, అంటే సార్ తెలుగు ప్రామాణికం. రాము గారు తెలుగు ప్రామాణికం వద్దు సార్ మనకి. ఓన్లీ మనం హిబ్రూ భాష, దీని ఉర్దూ భాషనే ప్రామాణికంగా తీసుకుందాం. గుప్తాంగాలు అంటే రకాలుగా అర్థం, తెలుగులో చాలా అర్థాలు వస్తాయి. చెప్పండి సార్, మీరు చెప్పండి. ఇప్పుడు మీకు తెలుసా తెలీదా చెప్పండి. మీకు తెలియదంటే మేము చెప్తాం కదా సార్. మీరు ఎందుకు బాధపడుతున్నారు? ఎందుకు మీరు గిల్టీగా ఫీల్ అవ్వద్దు. ప్రతి వాడు కూడా నిత్య విద్యార్థి. జీవితంలో ప్రతి ఒక్కడు నేర్చుకుంటాడు, నిత్య విద్యార్థి. మనం నేర్చుకోవడం తప్పు లేదు. మీకు ఉర్దూ తెలీదు, దీది గారు చెప్తారు నేర్చుకోండి. ప్రామాణికం కాదు ఖురాన్కి, అరబికే ప్రామాణికం. అదే అరబికే తీసుకోండి సార్, అరబికే తీసుకోండి ప్రామాణికం. ఇప్పుడు అరబికే కదండి ఇది, దీది గారు. వేరే భాష ఏమన్నా? అయ్యో ఇది అరబిక్ అండి, ఖురాన్ ఇది అరబిక్. ఎక్సలెంట్, ఇంకా ఎక్సలెంట్. చెప్పండి రాము గారు, ఇప్పుడు మాట్లాడండి. అరబికే ప్రామాణికం. చెప్పేది గుప్త. అరే నేను గుప్తాంగాలు అంటే సింపుల్ మీనింగ్ అండి. అది ఎవరికైనా అర్థమైతే చదువుకున్నోనికి. తెలియట్లేదమ్మా, ఇతనేదో
ఇతను ఏదో టైం పాస్ చేయడానికి వచ్చి, మీరు ఒకసారి ఆ రిఫరెన్స్ ఏమైనా ఉంటే చూపించండి అమ్మా. ఇతను టైం పాస్ చేయడానికి వచ్చాడు. ఎందుకంటే మనం చెప్పి వేస్ట్. ఇప్పుడు ఆయనకి తెలుసా తెలియదా అంటే మెలకుండా ఉంటాడు, గుప్తాంగాలు అంటాడు. అవి కాదు మాకు కావాల్సింది. మీరు ఆ రిఫరెన్స్ తెలిస్తే చెప్పు, లేదా తెలియదంటే మేము చెప్తామని చెప్తాం. దానికి నామోషి ఎందుకు బాబు నీకు? సార్ ఇక్కడ నీరుకు నీరు పాలుకు పాలు అని కనిపిస్తుంది. ఇంతకంటే ట్రాన్స్లేషన్ ఏం కావాలి? ఫురూజో హున్నా అని అంటేనే వెజైనా అని. అండ్ రెండోది, పోనీ ఇతను అనుకున్నట్టు ఏదో జిలేబీ వేస్తున్నాడే అనుకుందాం. ఒకసారి నేను ఇది షేర్ చేద్దాము. ఎవడైనా సరే గలీజ్ గా ఇంతగా నేను చెప్తుంటే మీరు వినట్లేదు కదా. సింపుల్ గా మీరు చూపించిన ఆయనకే నేను దానికి చెప్తున్నా, మీరు వినట్లేదు. ఏమని చెప్తున్నారు చెప్పండి. అక్కడ అక్కడే ఏం కావాలి మీకు? మీరు ఆగండి, కొంచెం ఆగండి, చెప్తా. అక్కడ క్లియర్ ఏంటి వక్షోజాలు పూకులు చూపించుకోవడం, ఏకంగా దెంగుకోవడం అని ఉన్నాయి. నువ్వు సరే అక్కడ పూకు లేదనుకో, మరి వక్షోజాలను ఏం చేద్దాం? సరే నేను ఏం చెప్తున్నా మీకు అదే అర్థమైతలేదు. మీరు నాకు మీరు నేర్చుకో, నేను చెప్తా కొంచెము. అక్కడ క్లియర్ గా ఏం చెప్తున్నాడు అంటే విశ్వసించిన స్త్రీల కోసం చెప్తున్నాడు. మధ్యలో తూ అంటావు, నీకేం తెలియదు. మధ్యలో కొంచెం ఆగు, మాట్లాడతా. కొంచెం ఆగు. అమ్మాయిలంటే ఎవరు? ఎవర్రా విశ్వసించాలంటే ఎవరు? ఇక్కడ ముస్లింస్ అమ్మాయిలు పువ్వు కింద ఉన్న పువ్వులు చూపించుకోవాలి, పైన రొమ్ములు చూపించుకోవాలి. మరి నీ పెళ్ళాము నీ యొక్క మామగారికి, తర్వాత నీ తమ్ముళ్ళకి, నీ అన్నయ్యలకి, వీళ్ళందరికీ చూపించుకుంటుందండి. అయ్యో లేదు, ఆ మాట్లాడింది కరెక్ట్. దీది గారు మాట్లాడింది కరెక్ట్. నీ కొంత వర్తిస్తుంది ముస్లిం కాబట్టి నువ్వు తప్పేముంది దాంట్లో. ఆమె చూపించచ్చు అని చెప్తుంది. ఆమె చూపించచ్చు అని చెప్తుంది. మామకి, అల్లుళ్ళకి, కూతుళ్ళకి, కొడుకు అందరికి చూపించవచ్చు అని లేదు. అక్కడ చూపించకూడదు ఉంది. గుప్తాంగాలంటే అదే మరి చూపించమని ఉంది అక్కడ. మీరు ఆమె మాట ఫిక్స్ అయినారు కాబట్టి ఆమె మాటలు నమ్ముకోండి, నాకు సంబంధం. మిస్టర్ రెహమాన్ బాబీ గారు ఒకసారి ఆ స్క్రీన్ మళ్ళీ ఇతను చదివించండి. నాటకాలు ఆడుతున్నాడు. పారిపోయాడా? దొంగనాయలా పారిపోయాడు అనుకుంటా అమ్మ. పారిపోయాడు అతను. సార్ ఇక్కడ క్లియర్ గట్టిగా రాసింది. ఇది కాదు, నేను షేర్ చేసింది తీసుకోండి. ఇది లేదనుకుంటా. నేను మళ్ళీ షేర్ చేస్తున్నాను, తీసుకోండి. మళ్ళీ షేర్ చేయండి. జనాల్ని చాలా మోసం చేయడం అండి. అతను ఏమంటున్నారంటే చూపించకూడదు అని ఉందంటున్నారు. ఒకసారి అక్కడ ఏముందో చదవండి. అక్కడ తప్ప ఎక్సెప్షన్ లిస్ట్ లో వీళ్ళందరూ వస్తారు. వీళ్ళందరికి చూపించాలి, వీళ్ళ తప్ప ఇంకెవరికి చూపించకూడదని మీనింగ్. అక్కడ ఈ కొజ్జాగాడికి అర్థం కాకపోతే నేనేం చేయాలి? అందుకే వాడిని చదవమని చెప్తే వీళ్ళని చదవరు. వాడు పప్పులో కాలు వేస్తాడు అక్కడ. ఎందుకు అంటే వీళ్ళెవ్వరికి చూపించదంటే దాంట్లో ఫస్ట్ ఉండేది భర్తకే. ఇంకా భర్తకు చూపించకపోతే ఇంకేమైపోయా గోవిందా. కొడుకు నిజంగా వాడు వీళ్ళు నిజాన్ని ధిక్కరిస్తున్నారు. అండ్ ఒక అమ్మాయి, సార్ ఒక మాట మీరు అందరు గమనించండి. హస్బెండ్ కి ఇచ్చే రైట్స్ ఎవరికైనా ఈ ప్రపంచంలో మరొకరికి, మరో రిలేషన్ కి ఉంటుందండి? హస్బెండ్ మరో రిలేషన్ కి ఈక్వల్ అని పెట్టాడు. హస్బెండ్ ఇస్ ఈక్వల్ ఫాదర్ ఇన్ లా, హస్బెండ్ ఇస్ ఈక్వల్ ఓన్ సన్స్, హస్బెండ్ ఇస్ ఈక్వల్ స్టెప్ సన్స్. ఎవ్రీ ఒక మగ పురుషులు ఉన్న బ్లడ్ రిలేషన్ లో ఉన్న. అంతెందుకండి, సొంత అమ్మతో దెంగ వచ్చి నేను చూపించిన సిల్క్ క్లాత్ వేసుకుని, అది చూపించమంటారా? పోనీ ఎంత వద్దు. సొంత చెల్లి దెంగ కూడా డైరెక్ట్ గా చూపించమంటారా? ఎంత సోది వద్దు వీడితో మాట్లాడించడం. నాకు వాయిస్ రావట్లేదు ఎవరిది ఇక్కడ. అంటే నిన్న చూసింది గుర్తొచ్చి భయం వేసి మాట్లాడలేకపోయానండి. సిల్క్ క్లాత్ చుట్టుకుని, అప్పటి కాలంలో కొండం ఉండేది కాదు కదా. సొంత చెల్లిని వేసుకోమని చెప్తాడు. ఎందుకు నా దగ్గర నాటకాలు ఆడతారు? పారిపోయి ఎందుకురా? కంటికి ఎదురుగుండా కనిపిస్తుంది ఇక్కడ నాటకాలు ఆడుతున్నావు. మీకు అర్థం కాలేదంటే దీది గారు, మొగుడితో సహా ఎవరికి చూపించకూడదు అంటే అది వాడి కాన్సెప్ట్. మహర్షి గారు చెప్పండి. ఎర్రద వాళ్ళు ఎరుపు గాళ్ళని చూసా గానీ ఈ రోజు ఫర్ ద ఫస్ట్ టైం నా జీవితంలో ఒక ఫురుజు ఉన్నా గాని చూసా. సార్ మీకు ఒక ఆయుధం ఇవ్వదలుచుకుంటున్నాను. ఆ ఆయుధం ఏంటంటే, హిందువుల్ని మా ముస్లింలు మాట్లాడితే గోమూత్రం తాగుతారు, అది ఇదని చెప్తాగా వేసుకుంటారు కదా. వీళ్ళందరికి నేను ఒక మాట చెప్తున్నాను. ఎట్లాగో మీకు తెలిసే ఉంటుంది, ఒంటె యొక్క మూత్రాలు తాగమని చెప్పి. అదే కాదు,
ఇంకొకటి కూడా మీకు ఆయుధం ఇస్తా. మొహమ్మద్ యొక్క పెంట మరి టాయిలెట్ తాగవచ్చు, తినొచ్చు, అది సున్నత్. బాబోయ్. ఉమ్. ఈ బాబోయ్. రిఫరెన్స్ చెప్పేస్తాను. అల్ ముస్తద్రాక్, అలాల్ షాహీన్, జిల్ద్ 5. నంబర్ ఇలా మీరు చెప్తే కష్టం. ఇదే ఇలాగే మనం టైప్ చేయాలి. ఇలాంటి బుక్స్ మీకు దొరకవండి బయట. ఎక్కడో దీది ఉండవు. ఈ గారు మీరు దరిద్రం ఇట్లా ఉంది. చెప్పినారంటే మా కిరణ్ గారికి ఎలా కథ మఫ్లీ అయిపోతుంది. అయ్యో అయ్యో, కావాలంటే నేను అంటే చెవులు పూర్తిగా అరేబిక్ లో పగిలిపోతుంది ఇందాక తగలాడుతుందండి, నుంచి. మీకు ట్రాన్స్లేషన్ కూడా దొరకదు. ఇప్పుడే మీ చెవులు పగిలిపోతే మొన్న లైవ్ చూసిండాల్సింది. నాకు కాదండి, అదిరిపోయింది అట్లే. మహర్షి గారు సమాధానం చెప్పలేక పారిపోయాడండి. ఇంతకీ అసలు ఎందుకు మారాడో చెప్పాడు అతను ఏమన్నా? చెప్పలేదు. ఏదో చెప్పబోతున్నాడు. భగవద్గీతలో డౌట్ వచ్చింది. భగవద్గీతలో డౌట్ వస్తే దీంట్లో మారడం ఎందుకు? సార్ వాడు జన్నత్ కోసం మారాడండి. జన్నత్ కి వెళ్ళిన తర్వాత అక్కడ బోలెని పువ్వులు ఉంటాయండి. ఎన్ని పువ్వులు ఉంటాయంటే నేను చెప్తాను. ఒకటి అంటే లూజ్ పువ్వులు దొరుకుతాయండి, టైట్ పువ్వులు దొరుకుతాయండి. లూజ్ పువ్వులు 4,000 ఉంటాయండి, టైట్ పువ్వులు 12,000 ఒకటిను, మళ్ళీ 4,000 మళ్ళీ యాడ్ చేస్తాడండి మొత్తం. కాదు 72 ఊర్లు అన్నారు, మరి అదేంది నాకు అర్థం అది కాలే. పచ్చి అబద్ధం అండి. అందుకే మీరు నేర్చుకునేది రాంగ్. మా ఒరిజినల్ ఇస్లాం నేర్చుకోవాలనేగా మా యొక్క తాపత్రయం. ఇది బాగుంది. కేవలం 72 అనుకున్నా, కాదు వేలల్లో ఉందన్నమాట పంచాయతీ. ఇది ఒకటే కాదు. మహర్షి గారు, టెంప్ట్ అవుతున్నారేంటి? దీది గారు, హూర్ అనేది జెండర్ న్యూట్రల్ టర్మ్ కదా. హూర్ అంటే లంజా అండి. హూర్ అంటే ఇప్పుడు హోర్ అంటే ఏంటి? ఇప్పుడు హోర్ అంటారుగా, హోర్ స్లట్. ఓకే, హోర్ అంటారు. కరెక్ట్, ఇప్పుడు అర్థమైందండి. అదే హూర్లు అంటే ఇంకా లంజల దగ్గర వెళ్ళేవాడు కదా. ఆ లంజల దగ్గర వెళ్ళి అవన్నీ చూసొచ్చి, సో అవన్నీ ఇక్కడ కూడా మన దాంట్లో వీడు పెట్టాడండి. సో వీళ్ళకి ఎట్లాగా సొల్లు మంద వీళ్ళందరూ ఏమంటారండి? ఏంటిదండి? గిల్మాన్. ఓకే, వేరే టర్మ్ ఉందా? గిల్మాన్ మగ పురుషులతో కూడా ఏమండి, ఫస్ట్ జన్నత్ కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ వెళ్ళంగానే హూర్తో కాదండి సెక్స్ చేసేది. ఫస్ట్ జన్నత్ కి వెళ్ళంగానే మా అల్లా తాలా తనకి 2 పీసెస్ క్లోత్ వేసుకుంటాడండి. కింద ఉన్న క్లోత్ తీసేస్తాడు. తీసేయంగానే కింద ఉన్న మొగ్గన చీకుతూ ఉండాలండి. అది ఫస్ట్ చేసే పని. ఇది ఫస్ట్ స్టెప్ 1 అండి. ఆ తర్వాత ఈ రోజు కిరణ్ గారు చెవులు పావన వేసిరు. సార్ నేను చాలా మోడరేట్ గా మాట్లాడుతున్నాను చెప్పాలంటే. మిస్టేక్ మాకు తెలుసండి. గోపి గారి ఛానల్ ఇది, నో ఫిల్టర్. ఇది సో సూరా ఆయతులు ఇక్కడ నేను చూపించేశాను. ఓవరాల్ గా ఏంటంటే ఇస్లాంలో మీరు ఎంత పరిగెత్తినా సరే, ఏమండి, బ్రతుకుతో పాటు కూడా సెక్స్, చావు తర్వాత కూడా సెక్స్, ఎప్పటికైనా సెక్స్. అది భీమా పాలసీలో ఉంటుంది కదండి. అదే జిందగీకే సాథ్ భీ, జిందగీకే బాద్ భీ. అది ఇది నా thumbnail. అమ్మా, కానీ ఇది ఎల్ఐసి అనుకున్నాం, కాదు ఖురాన్ కి బాగా సెట్ అయింది. అలాగే ఇంకొక మాట కూడా చెప్పాలి. టాపిక్ వచ్చింది నిన్న లైవ్ లో కూడా ఈ మాట వాడేసాం, ఇప్పుడు మళ్ళీ వాడదాం. ఎవ్రీ హోల్ ఈజ్ ఎ గోల్. అవును, ఎవ్రీ మోమిన్స్ గోల్ ఈజ్ ఎ హోల్. దీనికి సంబంధించి నేను చెప్పడం మర్చిపోయా, పూర్తి కంప్లీట్ చేసేస్తాను, వినండి. సో ఇంట్లో సార్ ఇంకొక విషయం ఇక్కడ క్లుప్తంగా చేయాలి. ముస్లిం బిలీవర్స్, విశ్వాసులు, బిలీవర్స్ ఉన్న అమ్మాయిలు లంజల పనులు చేయాలండి. అది ఒకటి కంప్లీట్ చేసేస్తే సరిపోద్దండి. అది ఎందుకంటే మనకి చాలా ఆయతలు కంబైన్ చేసి చూడాలండి. అప్పుడే ఒక విషయానికి ఒకటి వస్తాం అనమాట. ఎందుకంటే దీని వెనకాల ఉన్న స్టోరీలు తెలియదు కదా చాలా మందికి. అది ఒకటి చూపేస్తే తెలిసిపోద్ది. అండ్ మీకు ఒకటి షాక్ కూడా తగిలిద్ది, చూపిస్తాను. నేను ఒక షేర్ చేయమంటారా? మరి మీకు ఓకేనా? లాంగ్ అవుతుంది. గోపి గారు పెట్టండి, పర్లేదు. 2 minutes లో క్లోజ్ చేద్దామండి. అవును, 2 minutes లో అయిపోద్ది. సూరా నూర్ 33. ఒక్క నిమిషం. ఎందుకంటే మనం లంజలుగా ఉండాలి చెప్పా గానీ మరి ప్రూఫ్ పెట్టకపోతే నాకే డైజెస్ట్ అవ్వదు ఫుడ్.
సార్ ఇక్కడ నేను నంబర్ కూడా చూపించేస్తా. సూరా నూరు ఆయత్ నంబర్ 33. ఇక్కడ తెలుగులో చూసుకోండి ఒకసారి. ప్రాస్టిట్యూషన్ ఓకేనా? ముందు విషయం చెప్పే ముందు ఒక విషయం క్లారిటీ తెచ్చుకోవాలి. ఇది చదవండి. فتياتكم ఓకేనండి. పైన సెక్స్ స్లేవ్ గర్ల్స్ అని కనిపిస్తుంది కదండి. ఇది మీ ఫస్ట్ నేను క్లియర్ చేసేయాలి. ఇక్కడ స్లేవ్ గర్ల్స్ అనేది ఇది పెద్ద తప్పండి. ఈ ఖురాన్ లో చాలా వరకు ఇలాంటి మోసాలు చేస్తున్నారు. దీన్ని కాపీ పేస్ట్ చేసి మీ కళ్ళ చూపిస్తా. దీది ఒక నిమిషం, మీరు క్లీనింగ్ గురించి ఉంది కదా, అది కూడా చెప్పండి. ఓకే, పన్ను కోసమా? ఒక నిమిషం అండి. అయిపోనివ్వండి. అవునవును సార్, ఇది నేను మీ అందరి ముందు నేను కాపీ చేస్తాను. కళ్ళెదురుగుండా చూడండి. దీన్ని కూడా ఒకసారి షేర్ చేస్తాను. మరోసారి మీరు తీసుకోవాలి. మీకు ఒకసారి వాయిస్ నేను వినిపించా కదా, మరోసారి వాయిస్ వినిపిస్తా. మళ్ళీ నేను సొంతంగా కొట్టుడు పట్టుకోవచ్చు అని అంటారుగా, చూడండి ఒకసారి వినండి. ఫతయతికుం ఓకేనా? ఫతయాతికుం ఓకేనండి. మీ అమ్మాయిలు. ఓకే, కానీ అక్కడ మీకు ఏమని కనిపించిందండి? ఏమని కనిపించింది? కదా. ఇప్పుడు దీన్ని నేను తీసేస్తున్నాను. మరోసారి హిస్టరీ లింక్ తీసుకోండి. అదే నేను మళ్ళీ ప్రజెంట్ చేస్తున్నాను, తీసుకోండి. ఫస్ట్ మనం డెఫినేషన్ క్లియర్ చేసేస్తే, మోసాలు తెలిసిపోతే ఈజీగా వెళ్ళిపోవచ్చు ఆయత ఏం చెప్తుంది అనేది. ఓకేనండి? أيمانكم ఇది చూడండి. యువర్ రైట్ హ్యాండ్స్ అని అంటేనండి మీనింగ్ సెక్స్ స్లేవ్స్ అండి. ఓకేనండి? మాలే గనిమత్ ఇది మీనింగ్. ఈ రెండు వినడానికి రాతలు కూడా డిఫరెంట్ అండి, అయినా మోసం చేస్తారు. ఇది కూడా సెక్స్ స్లేవ్, ఇది కూడా స్లేవ్ గర్ల్స్ అంట, అది కూడా స్లేవ్ గర్ల్స్ అంట. ఎంత పచ్చి అబద్ధం! ఇది క్లారిటీ మీకు అర్థమైపోయింది కానీ రెండు కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు విషయానికి రండి. చూడండి ఇక్కడ, ఎవరికైతే పెళ్లి చేసుకునే శక్తి లేదో వారు, ఏమండి ఇక్కడ పెళ్లి అని అంటే దెంగడం అండి. దెంగాలంటే డబ్బులు ఇచ్చి కొనుక్కు రావాలి కదా. మరి పువ్వుల్ని అంటే ఏంటి? పువ్వుల్ని కొనుక్కుని తీసుకురా అంటే డబ్బులు లేవు వాడి దగ్గర. ఓకే, ఇది క్లారిటీ అర్థమైంది కదండి. సో శక్తి లేదో వారు అల్లాహ్ తన అనుగ్రహంతో వారిని ధనవంతులుగా చేసే వరకు శీల శుద్ధతను పాటించాలి. అంటే ఏమర్థమైంది? వాడి దగ్గర డబ్బులు లేవనే కదా వాడు దెంగలేకున్నాడు, కొనలేకున్నాడు. ఓకేనండి? సో డబ్బులు వచ్చి సో శీల కాదు. అంటే మీరు ఇందాక సూరా మోమిన్ ఆయత్ నంబర్ 6లో ఏమని చెప్పాను? వాడి యొక్క మొగ్గని ఎవరికి వాడమన్నాడు? వాడి పెళ్ళము మరియు బానిస స్త్రీలకు మాత్రమే వాడమన్నాడు కదా. మరి వాడికి వీళ్ళిద్దరు లేని టైంలో ఏం చేయాలి? వాడికి ఇబ్బంది అవుతుంది కదా, మరి కంట్రోల్ అవ్వట్లేదు కదా. అందుకే ఈ ముతా యొక్క కాన్సెప్ట్ ఇందులో ఉందండి. అదే దాని గురించే మాట. మరియు మీ బానిసలతో ఎవరైనా స్వేచ్ఛాపత్రం రాయించుకోగోరితే వారి యందు మీకు మంచితనం కనబడితే వారికి స్వేచ్ఛాపత్రం రాసి ఇవ్వండి. ఇక్కడ దాకా నాకే ప్రాబ్లం లేదండి, నేను సైలెంట్. ఇక్కడ బానిసలు ఎవరు? ఇంకా కాఫీర్లు ఆడవాళ్ళండి. సో దీన్ని బట్టి ఏమర్థమైపోయింది? ఇస్లాంలో బానిసత్వం ఉందండి. అండ్ రెండోది, నా కొడుకు వచ్చి ఇస్లాంలో బానిసత్వం లేదు, ఇస్లాంలో మొత్తం ప్రాహిబిట్ చేశారంటే నాకు ఆ ఆయత ఖురాన్ నుంచి తీసుకోమనండి. ఓకేనా? అల్లాహ్ మీకు ఇచ్చిన ధనం నుండి, చూడండి, అల్లాహ్ మీకు ఇచ్చిన ధనం నుండి వారికి కొంత ఇవ్వండి. ఓకేనా? అసలు వాళ్ళను ఎందుకు పట్టుకురావాలి? ఎందుకు వాళ్ళని ప్రాస్టిట్యూట్ గా మార్చి వాళ్ళు సంపాదించిన డబ్బులతో మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం ఏంటి? ఒక రకం. సరే, ఇక్కడ చూడండి, మీరు ఇహలోక ప్రయోజనాల నిమిత్తం మీ బానిస స్త్రీలు, చూసారా మోసం ఇది. ఇక్కడ ఏముండాలండి? ఇందాక చూపించా కదండి, మీ అమ్మాయిలు శీలవతులుగా ఉండగోరితే వారిని వ్యభిచారానికి బలవంతం పెట్టకండి. అంటే ఏంటి? వాళ్ళు వ్యభిచారం చెయ్యాలి అని బలవంతం పెట్టొద్దు అంటున్నాడు. ఎవరైనా వారిని బలవంతం పెడితే నిశ్చయంగా అల్లా వారిని ఏంటి ఆ బానిస, ఇక్కడ మళ్ళీ కావాలని రాశాడండి, బానిసలకు అక్కడ లేదు. బలత్కారం తర్వాత క్షమించేవాడు అపార కరుణమయుడు. ఎవరిని క్షమిస్తున్నాడు? అంటే బలవంతం చేసిన వాడిని క్షమిస్తున్నాడు. బలవంతం చేసేవాడిని, చేయించేవాడిని. కానీ బలవంతం అంటే రేప్ జరిగింది, రేప్ జరిగిన అమ్మాయికి ఏం చేస్తున్నాడు? బొంగు చేస్తున్నాడు. సో దీన్ని బట్టి ఏం అర్థమైపోవాలి? ఇప్పుడు అల్లా శిక్షించాడా ఎవరిని? అల్లా కేవలం శిక్షించేది వారినే. అల్లాని మరియు రసూల్ని, వీళ్ళిద్దరు ప్లేస్ ని ఎవరికైనా ఇస్తే, అంటే గౌరవించిన, ప్రేమించిన, సొంత అమ్మని నాన్నని ప్రేమిస్తే ఎవరినైనా సరే మీరు రెస్పెక్ట్ ఇచ్చినా కూడా అది షిర్క్ కింద లెక్క.
గౌరవం, ప్రేమ అనే మీకు మంచి మంచి అన్ని అల్లాహ్‌కి మాత్రమే చెందుతాయి. ఈ ప్రపంచంలో చెడు ఏమైనా ఉంటే అల్లాహ్, రసూల్‌కి తప్ప మిగిలిన అన్ని మనుషులకు చేరుతాయి. ఇది. అచ్చా, గౌరవం ఇవ్వకూడదు కానీ బలాత్కారాలు చేయొచ్చు. క్వైట్ ఆపోజిట్. బాగుంది ఇది. సార్ అల్లాహ్ అది కూడా చూపిస్తాను ఉండండి. రోజుకి 2 సార్లు నమాజ్ చేస్తే ఎటువంటి పాపాలన్నా ఎప్పటికప్పుడు కడిగిపోతాయండి. ఓకేనండి. సలాత్ అది కూడా చూపిస్తే సరిపోతుంది. సో ఇక్కడ అయ్య బాబోయ్! అల్లాహ్ ఎప్పుడు క్షమిస్తూ ఉంటాడు. కాదు దీది గారు, ఇది మన హిందుత్వంలో కాన్సెప్ట్ అండి. ఎత్తుకొని వింటున్నారు అక్కడే కొంపదీసి. సరే కానీ చెప్పండి ఇంకా. క్షమించే అనే కాన్సెప్ట్ విచిత్రంగా ఉంటుంది. ఉండండి. ఇక్కడ దాకా మీకు క్లారిటీ కదండి. ఇంకా ఎందుకు లాంగ్ అవుతుంది? అసలు అల్లా అన్నిటికీ క్షమిస్తాడండి, దేనికి శిక్షించడు. ఓకేనండి. అల్లా కేవలము శిక్షించేది ఎప్పుడనంటే రసూల్ని మరియు ఖురాన్ అంటే అల్లాని ఫాలో అవ్వకపోతేనే. ఆయనకి ఫాలో కావాలి అన్ని. ఇంకా ఆయన పూజించడం అంటే ఏంటి? రెస్పెక్ట్ ఇవ్వడం, భక్తిని చూపించుకోవడం. అలాగే నచ్చవు ప్రేమను అనురాగాలు చూపించుకుంటారు కదండి. నేను ఓవరాల్ గా ఒక సబ్జెక్ట్ చెప్తున్నా. లవ్, రెస్పెక్ట్, గౌరవ మర్యాదలు, ఈవెన్ సొంత అమ్మకి నాన్నకి ఇందాక చూపించా కదా సూరా అల్-ఇస్రా ఆయత్ నంబర్ 23లో. అమ్మ నాన్నకు కూడా చూపించుకోవద్దు అంటున్నారు. అలా చేసినప్పుడు షిరికే, నువ్వు కాఫిర్వి. షిరిక్ చేస్తే బై మిస్టేక్ ఇప్పుడు నేను ఉన్నాను జై శ్రీరామ్ అనేసాను అనుకోండి, ఇంక తర్వాత నేను కల్మా చదివేస్తానంటే కుదరదు. అలా ఒప్పుకోడు. నువ్వు షిరిక్ చేసేస్తావు అంతే, నేను ఇంక జహన్నం వేసేస్తాడు. ఇంతేనండి. కాదండి, అంత పురిటి నొప్పులు పడి బాధపడి కష్టపడి కని ఒకవేళ ఆ కన్నడంలో ప్రాణం పోయినా పోవచ్చు ఒక్కోసారి. అంత కష్టపడినందుకు కనీస గౌరవం కూడా ఇవ్వకూడదు అయితే తల్లికి. పురిటి నొప్పులు వచ్చే టైంలో మగ పురుషుడికి మూడొస్తే సగం తల బయట ఉన్నప్పుడు సెక్స్ చేయాలనిపిస్తే ఆ అమ్మాయి ఒకవేళ నో అని చెప్తే అల్లా తాలా ఆ అమ్మాయి పైన అది కర్స్ పంపిస్తాడండి. కర్స్, శాపాలు, ఏంజల్స్ ద్వారా శాపాలు పంపిస్తాడండి. ఆ అమ్మాయి విన్నారా కిరణ్ గారు? సూపర్. అల్లా అచ్చా కరేగా. కాదు, పురిటి నొప్పుల టైంలో వాడికి లేస్తేనంట ఆ టైంలో కూడా ఏం చెప్తాం సార్? దరిద్రం. సార్ ఇస్లాంలో సెక్స్ ఉండదండి. ఇస్లాంలో కేవలం రేపు ఉంటదండి. ఓకేనండి. ఓహో, ఓకే. సూపర్ సూపర్. అంతేలేండి, నికా పేరుతో డబ్బులు ఇచ్చి కొన్నాక పువ్వుని వాడు రేపుగాక ఏం చేస్తాడులేండి. ఆ పువ్వులు అనేది చిన్నపిల్లల నుంచి స్టార్ట్ అవుతాయి కదండి, వాళ్ళకి ఏం తెలుసు? అందుకే రేపు అని పెడతాను. ఇస్లాంలో సెక్స్ కాదు ఉండేది, ఓన్లీ ఎంజాయ్ చేసేది అబ్బాయి మాత్రమే, అమ్మాయిలు కాదు. సార్ ఇందులో మీరు చాలా విషయాలు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇది పెద్ద బ్లండర్. సూరా నూర్ ఆయత్ నంబర్ 33లో చూడండి. మీ ఇంటి ఆడవాళ్ల శీలవతులుగా ఉండగోరితే వారిని వ్యభిచారానికి బలవంతం పెట్టకండి అంటున్నాడు. అంటే ఇక్కడ వ్యభిచారం చెయ్యాలని పాయింట్ నెంబర్ 1. ఎవరైనా వారిని బలవంతం పెడితే నిశ్చయంగా అల్లాహ్ వారిని బలాత్కారం చేసిన తర్వాత క్షమించేవాడు. ఏంటండి ఇది? అంటే బలాత్కారం చేయించేవాడు మరి చేసేవాడు వాళ్ళందరినీ క్షమిస్తాడు. ఆ అమ్మాయికి రేపు జరుగుతుంది, అల్లాహ్ తాలా ఏం చేస్తున్నాడు? ఏమంటాడు? అపార కరుణా ప్రదాత. బలవంత పెట్టద్దురా అన్నాడు. ఒకవేళ బలవంత పెట్టినా ఇంకా ఎట్లా బలవంత పెట్టినా కదా, పోనీలే. సార్ అది కాదు సార్, బలవంతం పెడితే అని కాదండి, మీకు విషయం అర్థం కావాలి. ఇది వీళ్ళు ఈ పువ్వుల్ని కొనుక్కుని అంటే నికా చేసుకుని వచ్చిన ఆడవాళ్ళు ఉంటారు కదా, ఇందాక మొగుడు పెళ్ళము ఇదేంటిది మామగారు వీళ్ళందరూ దెంగుతూ ఉంటారు. ఈ ఆడవాళ్ళు అసెట్ అండి ఇంట్లో, వీళ్ళు అసెట్. వీళ్ళు కొనుక్కున్నాక వీళ్ళ ఫ్యామిలీ అందరు వాడుకుంటారు ఆ పువ్వుల్ని. అదే పువ్వుల్ని బయట మార్కెట్ కి అప్పుడప్పుడు టైం కి ప్రాస్టిట్యూట్ చేయిస్తూ ఉంటారండి. నాకు ఒక డౌట్ వచ్చిందండి ఇక్కడ. ఇప్పుడు ఫ్యామిలీలో అందరూ వాడుకునేటప్పుడు పొరపాటున కడుపు వస్తే అది ఎవడికి పుట్టిన బిడ్డని ఎడ తెలుస్తుంది? అల్లా నిర్ణయిస్తాడండి దాన్ని. सब कुछ अल्लाह जानता है. अल्लाह इज ऑल नोइंग, गफूर रहीम. ఓకేనండి. గఫూర్ అంటే అదా అర్థం? మేము మా ఫ్రెండ్ గఫూర్ అనే గఫూర్ మా ఫ్రెండ్ ఉన్నాడు, చిన్నప్పుడు ఉండేవాడు గఫూర్ అని. దయాలు, క్షమాశీల్. ఓకేనండి, ఇంతే విషయాలు. క్లోజ్ చేస్తున్నాను, ఇంకా టైం అయిపోయింది, చాలా టైం అయిపోయింది. ఇప్పుడు ఊరి బాబు ఇదే హైయెస్ట్ 6 నెలల్లో. ఇంకొక విషయం నేను చెప్పేసి వెళ్ళిపోతాను. ఒక మనిషి వచ్చాడు, ఆ మనిషి చాలా మంచోడు లాగా యాక్టింగ్ చేస్తున్నాడు, లేకపోతే మంచోడు వాట్ ఎవర్. మిస్టర్ అలీ గారు, మీ యొక్క మంచిదనంతో ఇస్లాంకి ఒరిగేది లేదు. ఇంకా మీలాంటి వాళ్ళు సైలెంట్ గా ఉండడం వల్ల అది చాలదన్నట్టు మాలాంటి ఇలాంటి రాడికల్స్ పైన వాయిస్ రైజ్ చేసే వాళ్ళ పైన మీరు ఇట్లా వచ్చి మాట్లాడే ఎంతో మాత్రం అసలు సమంజసం కాదు. మీకు నిజంగా ఇండియన్ ముస్లిం అని చెప్పుకోవాలని ఉంటే, అది సో కాల్డ్ ఇండియన్ ముస్లిం,
ప్లీజ్ ఫస్ట్ మీ యొక్క గొంతు ఈ రాడికల్ ముస్లిమ్స్ మీద పెట్టండి. నేను అడిగిన మీరు ఒక్కటి కూడా చేయలేదు. ఒకటి ఖురాన్ని మకి ఫాలో అవ్వలేను అనే మాట మీరు ఇక్కడ మాట నా కోసం మీరు ప్లే చేయలేదు. ఫేస్ చూపించాలి. అట్లీస్ట్ మీ ఇన్స్టాలో అక్కడ ఇక్కడ అది కూడా మీరు చేయలేదు. దీన్ని బట్టి నువ్వే ఒప్పుకుంటున్నావు ఏమని నీకు బాగా తెలుసు కింద నుంచి పెడతారని. నువ్వు పెద్ద హిపోక్రెట్ విరా. నీలాంటి సో కాల్డ్ మోడర్డ్ ముస్లిమ్సే ఈ రాడికల్ ముస్లిమ్స్ కి ఫ్యూల్ గా ఉన్నారు. మాట్లాడితే చట్టం అని అంటున్నావు. ఏదైనా ఇస్లాం మీద క్వశ్చన్ చేస్తే దిది గారు ఇట్లాంటి వాళ్ళని షీల్డ్ గా వాడుకుంటారు వాళ్ళు. చూసినారా మా దాంట్లో అంతా మంచి వాళ్ళు ఉన్నారని చూపించి బ్లడ్ ని రోడ్ మీద పారతీస్తే ఈ రాడికల్స్ ని, ఈ బ్లడ్ ని క్లీన్ చేసే వాళ్ళు ఈ మోడరేటర్స్. అండ్ మాట్లాడితే చట్టం అంటున్నాడు. ఇస్లాం మీద క్వశ్చన్స్ రైజ్ చేస్తే ఏనా కొడుకు చట్టం మీద వెళ్తున్నాడు రా, నడు రోడ్ మీద నరికేస్తుంటే అక్కడ నీ మాటలు రావు. గానీ నువ్వు మాకు వచ్చి మేము చట్టాలు ఫాలో అవ్వాలి, ఫస్ట్ వాళ్ళకి వెళ్ళి చట్టాలు నేర్పించు. ఇంతేనండి. థ్యాంక్స్ అండి గోపి గారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే క్షమించండి. ఏ పర్లేదమ్మా, బాగానే మాట్లాడారు. బ్రహ్మాండంగా చెప్పారండి. సరే లైవ్ క్లోజ్ చేస్తున్నాను, ఇంకేం చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే.